నా పేరు జస్టిన్. నేను గుజరాత్ రాష్ట్రంలో పుట్టినప్పుడు నేను ఏంటంటే చనిపోయి పుట్టాడు. లోకానుసారమైన జీవితాన్ని మేము జీవించేవాళ్ళం. సినిమాలు విపరీతంగా చూసేవాడిని. పవర్నగ్రఫీ వీడియోస్ బాగా ఎడిట్ అయిపోయారు. చెప్పకూడదు దాని నలుగురు నేను లవ్ చేశాను. నలుగురు అమ్మాయిలను లవ్ చేశాను. నా 10th లో ఒకరిని దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా నా సాక్షిని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నా జీవితం నేను దేవుని తెలుసుకోక ముందు ఎలా ఉంది, నేను దేవుని తెలుసుకున్న తర్వాత నేను ఎలా మారాను, ఇప్పుడు నా ప్రజెంట్ స్థితి ఎలా ఉంది అన్ని కూడా మీ ముందు పెట్టాలని, ప్రభువుని ఎరగక ముందు నా పాత జీవితం, నా రోత జీవితం ఇవన్నింటినీ కూడా దేవుడు నన్ను ఎలాగ మార్చాడు, ఇప్పుడు ఎలాగ నన్ను ఎలా నిలబెట్టాడని మీ ముందుకు నేను పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా ప్రేమ తెలియజేస్తున్నాను. ఒక లేఖన భాగాలను మనం చూసి అప్పుడు నా సాక్ష్యంలో నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 19:10 ఇలా రాయబడింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు అంటే క్రీస్తు యేసు ప్రభువు వారు మన మంచికు ఈ లోకానికి పరమను విడిచి భూలోకానికి వచ్చి ఉన్నారు. మనం నశించిపోతున్నాం అంటే మనము నరకానికి వెళ్ళిపోవాలి, మనము అగ్నికి ఆవుదైపోవాలి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రేమతో, ఆయన కృపతో మనల్ని నరకం నుంచి తప్పించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ముందుగా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నేను పుట్టింది గుజరాత్ రాష్ట్రంలో పుట్టాను. నా పేరు జస్టిన్. నేను గుజరాత్ రాష్ట్రంలో పుట్టినప్పుడు నేను ఏంటంటే చనిపోయి పుట్టాడు అని డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది. అలా డిక్లేర్ చేసిన తర్వాత మా తాతయ్య గారు పాస్ట్ అనమాట. మా అమ్మగారు నాన్నగారు పాస్ట్. అయితే తాతయ్య గారు ఒకటే చెప్పారు, నేను ప్రార్థన చేస్తాను, మీ ప్రయత్నాలు మీరు చేయండి అని నన్ను అక్కడ ప్రార్థన చేసి నన్ను సేవకు సమర్పించి వారి చేతుల్లో, డాక్టర్ గారి చేతుల్లో పెట్టినప్పుడు నన్ను ఐసీలో పెట్టడం, తర్వాత నాకు ఊపిరి అన్ని చేయడం, తర్వాత నేను ఏడవడం జరిగింది. అప్పుడు నాకు ఊపిరి వచ్చినప్పుడు దాకా హార్ట్ బీట్ కొట్టుకోలేదు, ఏమి నేను కుప్పలు కలిగినట్టుగా అలా పడిపోయినాను. ఎప్పుడైతే తాతయ్య గారు సేవకు సమర్పించి నన్ను మళ్ళీ ప్రార్థన చేసి వాళ్ళ చేతుల్లో పెట్టారో, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేసి నన్ను బ్రతికించారు. అది దేవుని సంకల్పం అని నేను నమ్ముతున్నాను. దేవుని చిత్తం మన పట్ల ఉండకపోతే, దేవుని ప్రణాళిక మన పట్ల లేకపోతే కనుక మనం ఎప్పుడో చనిపోవాలి, మనం ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని సంకల్పం, దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంటిలో ఉన్నాం. దేవుడు చెప్తారు ఏంటంటే రామపత్రికలో, జగత్తు పునాది వేయబడ్డ ముందే ఆయన మనల్ని క్రీస్తు ఎరిగి ఉన్నాడంట. అంటే భూమి దేవుడు భూమిని చేయక ముందే, ఒక మనిషి పుట్టక ముందే, ఈ లోకంలోకి మనిషి రాకముందే ఆయన క్రీస్తులో మనందరినీ ఎరిగి ఉన్నాడంట. అయితే మనము కూడా మనము దేవుని ఎరిగిన వారిగా ఉండి దేవుని తెలుసుకోవాలి. నేను కూడా నా జీవితం, నేను క్రైస్తవులుగా అంటే అప్పుడు అలా అయినా సరే నేను అలాగే ఎదుగుతా వచ్చాను. ఎదుగుతా వచ్చి కొంతకాలానికి మేము మళ్ళీ ఆంధ్ర రావడం జరిగింది. నామకార్థమైన భక్తి, మేమేమి భక్తి చేసేవాళ్ళం కాదు, నామకార్థంగా మేము ఉండేవాళ్ళం. ఏదో చర్చికి వెళ్ళి మళ్ళీ మా జీవితం మేము కొనసాగించేవాళ్ళం. లోకానుసారమైన జీవితాన్ని మేము జీవించేవాళ్ళం. దేవుడు చెప్పారు కదా, మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉండండి, నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోటి నుండి ఉమ్ము వేస్తాను
స్థితి ఎలా ఉంటుందంటే నిలువెత్తిన స్థితిలో ఉండే భక్తికి మనం ఉండేది. అంటే అటు కాదు ఇటు కాదు, కొంత లోకము కొంత దేవుడు అన్నట్టుగా మేము ఉండేవాళ్ళు. సినిమాలు విపరీతంగా చూసేవాడిని, పోర్నోగ్రఫీ వీడియోస్ బాగా ఎడిట్ అయిపోయారు. మళ్ళీ దారుణంగా నేను నా పాత జీవితాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ పాపాలకి నేను ఎప్పుడో నా మీదకి హఠాత్తుగా ఉగ్రత రావాలి, హఠాత్తుగా నేను మరణించాలి, నేను నరకానికి ఆవుదైపోవాలి. అయితే దేవుని ప్రేమ, దేవుని సంకల్పము, దేవుని కృప నా మీద ఉంది, మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించడానికి ఒక కాలం ఏర్పరిచాడు. అలాగే నన్ను దర్శించే కాలం అప్పుడు వచ్చింది. దేవుడు నన్ను దర్శించాడు. నా పాప తర్వాత జీవితాన్ని దేవుడిని మార్చాడు. నేను ముందు 6th క్లాస్ నుంచి కూడా హాస్టల్ హాస్టల్లో చదివాను. అక్కడ ఏంటంటే షోలం గారు అని ఆయన అప్పుడే దేవుడిని తెలుసుకున్నారు. ఆయన దేవుడి సేవను పిలుపుని బట్టి హాస్టల్లో పరిచయం చేస్తూ అక్కడ మాకు కొంతసేపు ప్రార్థన పెట్టడానికి వచ్చేవారు అనమాట. సండే ఎవ్రీ సండే, ఏ సండే మానకుండా 4కి లేకపోతే 3కి వచ్చి ఒక 1.5 hour పెట్టేవారు. మేము ఏం చేసేవాళ్ళమంటే, మేము క్రైస్తవులమే అయినా సరే అన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి, అక్కడ ప్రార్థన జరగకుండా చేయాలి అని మేము ఆటంకాలు ఏదో విధంగా ఆటంకం పరిచే విధంగా మేము ఉండేవాళ్ళు. అయితే మా హాస్టల్ ఏంటంటే పెయింటింగ్కి పైన ఎక్కడానికి రూఫ్స్ ఉంటాయి అన్నమాట, పైన ఎక్కడానికి. అయితే ఆ సన్సైడ్ మీద మేము ఎక్కేసి కోతలో క్యాట్లు వేసేసి మేము ఏదో విధంగా చెడగొట్టాలని మేము చెడగొట్టేసి వాళ్ళు చాలా. మళ్ళీ పారిపోయే వాళ్ళు, మా అన్నీ వస్తుంటే పారిపోయే వాళ్ళు. ఒక్క రోజు సరిగ్గా మేము ప్రార్థనలో కూర్చున్నది లేదు. ఒక రోజు మేము సరిగ్గా ప్రార్థన అసలు కూర్చోలేదు. అటు పారిపోయే వాళ్ళు, ఇటు వస్తే ఇటు పారిపోయే వాళ్ళు, అటు వస్తే అన్ని మమ్మల్ని కూర్చోబెట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు. అయితే మా జీవితం అలాగా కొనసాగుతుంది. నా 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్లో జాయిన్ అవ్వాలి. పెనుగొండలో జాయిన్ అవ్వి పెనుగొండలో మళ్ళీ అన్ని ఇక్కడ పరిచయం ఉంది. రమ్మని ఎన్నోసార్లు చెప్పాడు, అయినా సరే నేను వెళ్ళలేదు. దేవుని సన్నిధి కంటే నేను వెళ్ళేవాడిని కాదు, సినిమాలకి వెళ్ళేవాడిని. చెప్పకూడదు కానీ నేను నా ఇంటర్లో 2 సార్లు మా అమ్మలకి మా నాన్నకి తెలియకుండా 2 సార్లు సినిమా వాళ్ళకి నేను వెళ్ళాను. అంటే చూడకూడదు, చేయకూడదు ఎన్నో చేశాను. చెప్పకూడదు కానీ 4 నేను లవ్ చేశాను, 4 అమ్మాయిలు నేను లవ్ చేశాను. నా 10th ఒకరిని, నా ఇంటర్లో ఒకరిని, 10th ఇద్దరిని చేశాను, ఇంటర్లో ఒకరిని, బీటెక్లో ఒకరిని నేను లవ్ చేశాను. ఇలాంటి నా జీవితం, నా పాప జీవితం ఎటువంటిది, నా పాప జీవితం. ఇలాగా నేను సినిమాలకి ఎక్కువ ఎడిట్ అయిపోయి ఒకసారి ఏంటంటే మా తాతయ్య గారు చనిపోయారు, మా పాస్టర్ తాతయ్య గారు చనిపోయారు. అమ్మకు తీవ్రమైన అనారోగ్యం, చాలా అనారోగ్యంగా ఉంది. ఆ టైంలో నాకు ఎందుకో తెలియని లోతైన పశ్చాత్తాపం లోపల నుంచి వచ్చేస్తుంది. ఏంటంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ చనిపోతున్న నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఇప్పటి వరకు జీవించిన జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఒక లోతైన పశ్చాత్తాపం నాకు వస్తుంది. అప్పుడు దేవుడిని నేను ఎంతగానో, నాకు తెలియని భయం లోపల వచ్చేస్తుంది. తెలియని భయం ఏంటి, నా జీవితం ఏంటి, ఇలాగా నేను జీవించానా, నేను సేవకు సమర్పించబడిన వాడినే ఇలా జీవించానా, ఇలాగ నా జీవితం కొనసాగిందని చాలా బాధపడ్డాను. చాలా బాధపడి అప్పుడు నా ఫోన్లో ఉన్న సినిమాలన్నీ, ఫోన్లో ఉన్న చెత్త వీడియోస్ అన్నీ కూడా నేను డిలీట్ చేసేసాను. ఏంటో తెలియని ఒక లోతైన పశ్చాత్తాపం ద్వారా నేను డిలీట్ చేసేసి తర్వాత నేను బాప్టిజం తీసుకోవాలి, నేను ఎలాగైనా దేవుడిని నేను తెలుసుకోవాలని నేను అంతగానో ఆశపడి మళ్ళీ షోలం అనే దగ్గరికి నేను తిరిగి రావడం జరిగింది. అప్పుడు అన్ని అడిగినప్పుడు బాప్టిజం ఎలా తీసుకోవాలని అన్ని చెప్పి అప్పుడు పాపాలని ఒప్పుకొని అప్పుడు నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. అయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలో విడిపిస్తుందని. అయితే మన ప్రతి పాపం నుండి విడిపిస్తుందని యేసు రక్తం మనకి ఉంది కదా. యేసయ్య మన కోసమే కదా మరణించాడు, యేసయ్య మన కోసమే కదా మరణానికి ఉన్నాడు.
ఈ లోకంలో కొంతమంది ఒక డబ్బు ఉంటే మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే ఆస్తి ఉంటే మనల్ని ప్రేమిస్తారు, ఏదో హోదా ఉంటే మనల్ని ప్రేమిస్తారు. కాకపోతే ఎంతో మంది చేదరించబడ్డారు, ఎంతో మంది చేదరించబడ్డారు, కానీ దేవుని ప్రేమ నన్ను విడిచిపోలేదు. దేవుని ప్రేమ, నేను ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని ప్రేమ నన్ను విడిచిపోలేదు. నేను అటువంటి పాత జీవితం, అటువంటి రోత జీవితంలో నేను ఉన్నప్పుడు దేవుని నన్ను దర్శించాడు. దేవుడు నన్ను ప్రతి పాపం నుండి నన్ను విమోచించాడు. ప్రతి పాపం నుండి నన్ను విమోచించాడు. నేను నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏదో తెలియని లోతైన పశ్చాత్తాపం వస్తుంది. అలా కూడా నా జీవితాన్ని దేవుడి ప్రీతిగా మార్చలేదు. అది దేవునికి మహిమ. దేవుడు ఎటువంటి పాపమైనా క్షమించగలడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను ఏంటంటే, మీరు ఎటువంటి పాపంలో ఉన్నారు, ఎటువంటి లోక సంబంధమైన కార్యక్రమంలో మునిగిపోయి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, దేవుని సన్నిధికి తిరిగి రండి, దేవుని సన్నిధికి తిరిగి రండి. ఈ లోకంలో మనం జీవించలేక చాలు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారులు వలె మనం ఉన్నాము. దేవుడు మన కొరకే వేచి ఉన్నాడు. మనం వస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఆయన ప్రేమ అది వర్ణించలేని ప్రేమ, ఆయన ప్రేమ వలనే మనము మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన మనం ప్రేమిస్తాడు. ప్రేమించాడు కాబట్టి నేను అలా రక్షించబడ్డాను. దేవుని కృప సంకల్పము ఆయన జగత్తి పునాది వేయబడుతున్నట్టే నా పట్ల, మన పట్ల, మనందరి పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నేను రీతిగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత కూడా ఎన్నో శ్రమలు అనుభవించాను. ఎన్నో శ్రమలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా శ్రమలు. గుండెలను ప్రవేశించింది. దేవుడు చెప్పినారు కదా, ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి. విశాల మార్గం అంట, అది చాలా విశాలంగా ఉంటుంది, పెద్ద మార్గం. దాని వల్ల ప్రవేశించేవారు అనేకులు అంట. ఇరుకు మార్గం వల్ల ప్రవేశించేవారు చాలా తక్కువ. ఇరుకు మార్గం వల్ల మనం ప్రవేశించాలి, శ్రమలు అనుభవించాలి ఈ లోకంలో. అయితే ఈ కొంతకాలం శ్రమల్లో మనం ఇది ఆలోచించకూడదు. పౌలు గారు అంటారు కదా, మన ముందు ఉంచబడిన పరుగు, అది ఆ రాజ్యము మనం ఆలోచిస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కాదని పౌలు గారు. మనము కూడా ఈ లోక శ్రమల్ని మనం చూసి, ఈ లోక ఇబ్బందుల్ని చూసి దేవుని వైపు దూరం అయిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ లోక శ్రమలు ఎంతో కాలం ఉండవు, ఎంతో కాలం ఉండవు. రోమపత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నారు కదా, దేవుడు ఏంటంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని. మన పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనల్ని శ్రమ కూడా ఎందుకు నడిపిస్తాడంటే, మనం తృట్టిల్లిపోకుండా, మనం పడిపోకుండా, మనము ఇప్పుడు ఒక చెట్టు తుఫాను చేత పరీక్షించబడితేనే అది లోపల వరకు వేరు వేసుకోగలుగుతుంది. మనము కూడా శ్రమలు వస్తున్నాయంటే మనం ఇంకా దేవుడు ఎదిగే వారిగా ఉండాలి. దేవుడు మనం ఇంకా లోతుగా మనం ఉన్నది పడే విధంగా మనము ఆ శ్రమలో మనం చేస్తాయి. అలాగే మనం శ్రమల గుండా ప్రవేశించినప్పుడు దేవునికి దగ్గర అవుతాం. మనకి శ్రమ వస్తుందని అల్ప విశ్వాసం లేదా మనం లోకంలో కలిసిపోకూడదు. దేవుడి విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు కూడా చెప్తారు కదా, కొందరైతే శ్రమల చేత అణిచివేయబడి, ఈ లోక భోగాల చేత వారు అణిచివేయబడి దేవుడు వాక్యాన్ని అంగీకరించకుండా దాన్ని విడిచిపెట్టేసిన వారిగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉంటున్నామా? దేవుడు వాక్యాన్ని మనం విడిచిపెట్టేస్తున్నామా? ఈ లోక భోగాల చేత, లేకపోతే ఏదో ధన భోగాల చేత, లేకపోతే ఐహిక విచారాల చేత మనము విడిచిపెట్టేస్తున్నామా? మనము అలా ఉండకూడదు. దేవుడు అలా మనల్ని ఉండాలనుకోవట్లేదు. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రమైన జీవితాన్ని మనం జీవించడానికి అంత మాత్రం కూడా మనం దేవుని పిల్లలుగా మనం జీవించే వాళ్ళను అపవిత్రమైన జీవితాన్ని మనం జీవించకూడదు. దేవుడు చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని దేవుడు చెప్తున్నాడు. మనం అలా పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. అలా కొనసాగుతున్న నా జీవితము ఎలా శ్రమలుగా వెళ్తుంది. దేవుని మహాకృపను బట్టి కొన్ని పాటలు రాయడానికి దేవుడు అతను చూపించాడు. ఇంచుమించు ఇప్పుడు వరకు 20 పాటలు రాస్తాను. అంటే నా గొప్ప కోసం చెప్పలేదు, దేవుని మహిమార్థమే నేను చెప్తున్నాను. ఏమి పనికిరాని నన్ను, ఎందుకు పనికిరాని నన్ను పాపంలో ముందుకుపోయి
దేవుడి రీతిగా రక్షించుకుని ఆయన పాటలు రాయడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడి ఇచ్చిన ఈ కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే గ్రూప్ మనకు ఉంటాయి కదండి, వాట్సాప్ గ్రూప్స్, అట్లా నేను దేవుని వాక్యాన్ని సేవ్ చేయాలని నేను ఎంతగానో ఆశపడేవాడిని. అంటే అందరికీ దేవుణ్ణి పరిచయం చేయాలి, సువార్త ప్రకటించాలి, అంటే ఏదో ఒక విధంగా సువార్తను ప్రకటించాలని నేను ఆశపడేవాడిని. అయితే అలాగా మా ఊరికి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో నేను అది పెట్టినప్పుడు నన్ను ఆ గ్రూప్ లో తీసేశారు. నాకు చాలా బాధ అనిపించింది. అయితే తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టి నన్ను తీసేశారు అనమాట. నువ్వు నాకు ఇంకో ప్రేరేపణ ఇచ్చి నువ్వే గ్రూప్ క్రియేట్ చేయి, మీ అందరికీ వార్తలు ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు నేను గ్రూప్ని క్రియేట్ చేశాను. మెల్లమెల్లగా కూడా అది 103 మంది దాకా చేరింది. అది దేవుని మహిమాత్మే, దేవుడి కృపే. నా దగ్గర ఏమీ లేదు, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా తెలివితేటలు కాదు, అంతా కూడా దేవుని చిత్తమే. దేవుని కృప మన పట్ల ఉంది, ఆయన సంకల్పం మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎదురుగా ఉన్నాము. ఇప్పుడు మనం ఎంత స్థితి ఎదిగినా, మనం ఎంత స్థాయికి వెళ్ళినా సరే, మనలో గర్వం మాత్రం ఎంత మాత్రం కూడా రాకూడదు. గర్వం ఎప్పుడైతే వస్తుందో గర్వము నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మనం ఆలోచించి మన జీవితాన్ని, మన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని దేవుడు మారుస్తాడు. మనము ఆయనకి ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తాడు. ఇలాగా నా జీవితం కొనసాగుతుంది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తూ దేవుని సన్నిధిలో నేను ఇలా కొనసాగుతున్నాను. ఎన్నో ఆటంకాలు, దేవుని మందిరానికి రావాలంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. అన్నింటినీ కూడా జయించి దేవుని మందిరానికి నేను రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో. ఒకరోజు ఫీజు లేకపోతే దేవుడు ఎగ్జామ్కి తర్వాత రోజుకి ఏర్పరిచేవాడు. ఈ రోజు కట్టాలి, రేపు కట్టాలంటే ఈ రోజు సాయంత్రానికి దేవుడు ఏదో ఒక విధంగా ఫీజుని ఏర్పరిచేవాడు. అలాగే ఎన్నో సాక్ష్యాలు. ఒకసారి నాకు బుక్స్ లేకపోతే నేను ఎంతగానో బాధపడుతున్నాను. నాకు దేవుడు ఆ రోజు బుక్స్ ని ఇవ్వడం జరిగింది. నాకు ఎలాగో నాకు దేవుడు సహాయం చేసేవారు. అలాగా నా జీవితం కొనసాగుతూ దేవుడి సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి సాక్షిగా నేను జీవించాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించాలని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని రీతిగా పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ కూడా వందనాలు.